Hi, my dear viewers. I'm Dr. Venkat. I'm the head of the Institution for Alladi Cloud Training. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఏ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే యుఎస్ కానీ జర్మనీ కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళి మనం సస్టైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ఏ టెక్నాలజీ నేర్చుకుంటే వేరే కంట్రీస్లో విత్ హై పెయిడ్ సాలరీస్తో మనం సస్టైన్ అవ్వచ్చు అనేది నేను చెప్పబోతున్న టాపిక్ ఈరోజు. సో బేసికలీ నేను ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్ ట్రైనర్ని. ఈ ఏరియాలో నేను పిహెచ్డి చేశాను. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా ఏరియాలో. నేను ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 400 మంది పైగా నేను లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చాను. యుఎస్ కానీ వేరే కంట్రీస్లో ఎంఎస్ చదవడానికి వెళ్తున్న పిల్లలకి. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్, వాళ్ళకు వచ్చిన జాబ్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి 1,00,00,000-1,50,00,000 సాలరీస్ ప్రతి ఒక్కరికి వచ్చాయి సాలరీస్. ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కరికులం ప్రకారం జేఎన్టీ యూనివర్సిటీ కానీ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ప్రజెంట్ కరికులం ప్రకారం ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్ఎంఎల్, ఏఐఎంఎల్, ఐఓటి ఈ కోర్సెస్ నేర్చుకున్న పిల్లలకి మనము నేర్చుకునే టెక్నాలజీ ఇక్కడ ఒక 2 years మనము జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ వస్తే ఎంఎస్కి వెళ్ళిన తర్వాత ఒక 2 years అక్కడికి నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత 4.5 years ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఆ 4.5 years ఎక్స్పీరియన్స్కి మినిమం ప్యాకేజెస్ 1 crore అబవ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి పాస్ అవుట్ ఉన్న బీటెక్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఈవెన్ నార్మల్ డిగ్రీలో కూడా డేటా సైన్స్ కోర్స్ వచ్చాయి, ఏఐఎంఎల్ కోర్సెస్ వచ్చాయి. ఇక్కడ చదువుతున్న వాళ్ళలో ఏఐఎంఎల్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ వాళ్ళే కాకుండా ఎలక్ట్రానిక్స్ బీటెక్ చదివిన వాళ్ళు, ఎలక్ట్రికల్ బీటెక్ చదివిన వాళ్ళు, మెకానికల్, సివిల్ వీళ్ళు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. సో మీరు ఏ కోర్స్ నేర్చుకున్న బీటెక్లో బీటెక్ అయిన తర్వాత మేము అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ వాళ్ళు 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, ఏఐఎంఎల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు జనరల్గా చేస్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంటూ 3 months 4 months ట్రైనింగ్ ఇచ్చేసి జస్ట్ లైక్ వెరీ వెరీ వేగ్ టాపిక్స్ని చెప్పేసి జస్ట్ డేటా సైన్స్ అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ ఈ టెక్నాలజీ అలాంటిది కాదు. ఇప్పుడు ఉన్న వాయిస్ అసిస్టెంట్స్, రికమెండేషన్ సిస్టమ్, డ్రైవర్లెస్ కార్, డ్రైవర్లెస్ బైస్కిల్స్, టెస్లా, చాట్ బాట్ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఈరోజు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఏఐఎంఎల్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్. సో వాటి బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ఉంటాయి. అలెక్సా కానీ ఇవన్నీ అవి ఉన్నాయి. వాటి వల్లనే ఈ ప్రోడక్ట్స్ అన్ని డెవలప్ అయినాయని ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఈవెన్ దో బీటెక్ చదివి బయటకు వచ్చిన పిల్లలు కూడా ఆ ప్రోడక్ట్స్ అన్ని ఈ నాలెడ్జ్ వల్లనే బయటకు వచ్చాయనే విషయం చాలా మందికి తెలియదు. సో దేర్ఫోర్ మేము ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే ఈ కంప్లీట్ టెక్నాలజీ మీరు కాలేజ్లో 4 ఏళ్ళు ఏ టెక్నాలజీ ఏ కోర్సెస్ అయితే ఇండస్ట్రీకి ఉపయోగపడే నాలెడ్జ్ ఇస్తామో మేము ఎగ్జాక్ట్లీ 8 months to 1 year లోపు కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ ఎలా డెవలప్ అయినాయి, దాని వెనకాల ఏం కోడ్ ఉంటుంది, అది కంప్లీట్గా నేర్చుకొని మీరు కాన్ఫిడెంట్గా ఇండస్ట్రీ కన్నా వెళ్ళొచ్చు. లేదు అని అంటే మీరు ఎంఎస్ కన్నా వెళ్ళొచ్చు. ఎంఎస్కి వెళ్ళిన తర్వాత సేమ్ సబ్జెక్ట్స్ కొద్దిగా ఎక్స్టెన్సివ్గా కొద్దిగా సబ్సెట్గా వస్తాయి. ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ నేర్చుకున్న దానికి కొద్దిగా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటుంది. అక్కడ ఓపెన్ బుక్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఇండియాలో చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవడం కంటే అక్కడికి వెళ్ళి ఆ కరికులంని నేర్చుకొని ఓపెన్ బుక్ సిస్టమ్తో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి బయటకు వచ్చే సిచ్యువేషన్కి ఆబ్వియస్లీ ఎవ్రీబడి విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ టు ఐఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో డిజిటల్ ఇండియా అనొచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా అనొచ్చు, ఈ ఏరియాలో ఇప్పుడు ఏఐఎంఎల్, ఐఓటి, ఆబ్వియస్లీ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఒక అంబ్రిల్లా కిందకు వస్తాయండి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్, ఎల్ఎల్ఎం మోడల్స్, ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్. దేన్ని పక్కన పెట్టి దేన్ని మనము పక్కకు రాలేదు. ఈ టెక్నాలజీస్ అన్ని కలిస్తేనే వన్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఫర్ యూ. సో యాజ్ అ హోల్ నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ ఇండియాలో మీరు నేర్చుకున్న ఈ ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ అండ్ ఏడబ్ల్యూఎస్ ఈ కంప్లీట్ ఫుల్ స్టాక్గా నేర్చుకున్న ఏ టెక్నాలజీ అయితే మీరు నేర్చుకుంటారో దాని మీద ఇండస్ట్రీలో నెక్స్ట్ 100 ఏళ్ళు అయినా కూడా డెఫినెట్గా మీరు సర్వైవ్ అవుతారు. మీ సాలరీస్ కూడా నార్మల్ ఫుల్ స్టాక్ డెవలపర్కి 20 లక్షల ప్యాకేజ్ ఉంటే అదే ఏఐఎంఎల్ సర్టిఫైడ్ విత్ ఎక్స్పర్ట్
లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళకి మినిమం 50 lakhs అబౌవ్ సాలరీస్ ఇస్తున్నారు. మన ఇండియాలో కంపెనీస్ ఇదే గూగుల్, ఇదే మైక్రోసాఫ్ట్, అదే యుఎస్లో తీసుకున్న వాళ్ళకి 1.5 2 కోట్లు సాలరీ ఇస్తే ఇక్కడ 25 లక్షల నుంచి 30 లక్షల సాలరీలు వస్తున్నాయి. దర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఆబ్వియస్లీ ద క్యాండిడేట్స్ ఆర్ హైర్ ఫ్రమ్ ది private engineering colleges. The candidates are who are hiring at NRIs, or maybe who are completed their MS at a specific level of exposure or expert. Obviously salaries are different. మీరు రెండేండ్లు కాదనుకున్నారు అంటే ఇండియాలో చేసిన టెక్నాలజీస్ ఎంఎస్ చేసి మీరు బయటకు వస్తే సాలరీస్ ఆర్ డబుల్ ట్రిపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ మల్టిపుల్ ఆఫ్. సో దెర్ ఫోర్ నేను చెప్పడం ఏంటంటే, మీరు ఎక్కడ ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైనా, అది బీఎస్సీ కంప్యూటర్స్ అయినా, బీఎస్సీ డేటా సైన్స్ అయినా, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా, వీళ్ళెవ్వరికైనా మీకున్న మెచ్యూరిటీ లెవెల్ ప్రకారము ఈ కోర్సెస్ని చదవడం డిఫికల్టీ కాదు. బయట జనాలకు వినడానికి చాలా టఫ్ అనిపిస్తుంది టెక్నాలజీ, కానీ ఈ టెక్నాలజీ మీరు అనుకున్నంత టఫ్ ఏం కాదు. కానీ డెడికేటెడ్ టైం, బీయింగ్ అ స్టూడెంట్, యూ స్పెండ్ అ లిటిల్ టైమ్ and try to be practice more and more. We are here to be dedicatedly spending a time for you to be give a hands-on knowledge for you without the theoretical knowledge over here. So we are different from the college level of academic conceptual strategies or pedagogy strategies. Obviously we are completely hands-on knowledge will be given at a classrooms. You can check our channels, YouTube channels, hundreds and 200 above channels. We have like video recordings provided over there. You can see how great the faculties are hands-on knowledge giving. Obviously that will be the testimonial for you, how placements are grateful here. You can get to know that. So this is my recommendation, and this is the justification I would like to give, that how this technology is going to be useful for you. If you learn AIML data science technologies at India, how they will be grateful at other countries too for sustainability of your jobs. So మీరు ఈ టెక్నాలజీస్ నేర్చుకోండి, ఎక్కడైనా మీరు సర్వే అవుతారు. కానీ మీరు ఏ బ్రాంచ్ నుంచి వస్తే ఎవరికైనా అర్థమయ్యే టెక్నాలజీ ఇది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా యొక్క కన్వర్జేషన్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ టెక్నాలజీ. సో ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, I hope you can find the phone number and as well as website in this particular video, or the bottom of this particular video. You can walk into the KPHP Hyderabad. You can get more information about us. Thank you so much for everyone. Thank you.